ఇంకా రిలీజ్ చేయాలంటే ఏమంటే అప్పుల బాధలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ముందు కంపల్సరీ జరుగుద్ది. ఆడవారికి ఉచిత బస్సు ప్రయాణం, అలాగే వితంతువులకి మళ్ళీ కొంతమందికి ఇస్తామని చెప్పుకొస్తున్నారు. అలాంటివన్నీ అమలు చేయాలని చేస్తా బాగుంటుందని చెప్పి ఏమాత్రం ఆడవాళ్ళ కూడా వ్యతిరేక రాకుండా ఉండాలంటే మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో 6 సూత్రాలు పెట్టింది కంపల్సరీ చెయ్యాలి. చేస్తే మళ్ళీ ఆయన రెండోసారి కూడా ఆయనే వస్తాడు, లేకపోతే రారండి. అదే అండి కంపల్సరీ. లోకేష్ గారు మాట్లాడుతూ కూడా యువగలము, స్త్రీశక్తి, అన్నదాతకి అండగా ఇలాంటి అంశాల మీద కూడా లోకేష్ గారు మాట్లాడటం జరిగింది. మీరేం చెప్తారు? ఆయన చెప్పినవి కంపల్సరీ చేయాలండి. లోకేష్ బాబు గారు చెప్పింది కూడా, ఆయన యువకుడు, విద్యావంతుడు, ఎంతో వినయశైలి కూడా. మనం వెళ్ళి మాట్లాడితే కంపల్సరీ ఆయన చక్కగా మాట్లాడి పంపించే మనస్తత్వం ఉంది ఆయనకి. కనుక ఆయన చెప్పిన అన్ని అమలు చేయాలని చెప్పి మేమందరూ ప్రజలంతా కోరుకుంటారండి. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా కార్యకర్తలు అండగా నిలిచారు. పార్టీకి కార్యకర్తలే అండ అని చెప్పేసి కూడా లోకేష్ గారు అంటున్నారు. అవునండి, నేను చిన్నతనం నుంచి అన్న నందమూరి తారక రామారావు అభిమాని. 82 పార్టీ పెట్టినప్పుడు బిఎస్ జయరాజ్ గారు అప్పుడు ఎమ్మెల్యే పశ్చిమ నియోజకవర్గానికి. అప్పటి నుంచి ఇప్పటివరకు నేను పార్టీలో ఉన్నాను, వేరే పార్టీకి వెళ్ళలేదు. ఎంతమంది మమ్మల్ని ఎంతో ప్రలోభ పెట్టినా సరే మేము వెళ్ళకుండా ఇలా ఉన్నాం. ఆయన చెప్పినవి మాత్రం చంద్రబాబు నాయుడు గారు చెప్పినవి, లోకేష్ గారు బాబు గారు చెప్పినవి మాత్రం కంపల్సరీ అమలు చేస్తే మళ్ళీ రెండోసారి వస్తారు వాళ్ళు. పార్టీ కార్యకర్త లేదు, పార్టీ లేదు కదండి. ఎన్టీ రామారావు పెట్టారని 82 మార్చి 29 పెట్టారు. ఆయన జనవరి 5వ తారీఖు ఎలక్షన్ జరిగింది. 9వ తారీఖు ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు వచ్చారు. 2 సార్లు అన్నగారు సీఎంగా చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. అదే ప్రకారం ఇప్పుడు ఏమన్నారో ఆ అమలు చేస్తే చాలా బాగుంటుందని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నామండి. నిన్న సీఎం గారు సభలో మాట్లాడుతూ ఏదైతే పెద్ద నోట్లు ఉన్నాయో అవి రద్దు చేయాలని కేంద్రానికి డిమాండ్ చేయడం జరిగింది. అవునండి, 2000 రూపాయల నోట్లు రద్దు చేశారు కాబట్టి 500 రూపాయల నోట్లు రద్దు చేయడం బాగోదండి. అది ఉంటే చాలా మంచిదని మేము అందరూ అనుకుంటున్నామండి. అది అయితే ఈ నోట్ల వల్ల రద్దు చేయడం వల్ల ఏంటంటే అవినీతి నిర్మూలన జరుగుతుంది, డిజిటల్ మొత్తం కరెన్సీ వచ్చింది. అవన్నీ ఎవరు అమలు చేయకపోతే ఎలాగండి? 500 రూపాయల నోట్లు ఉంటేనే చాలా మంచిదని మేము అందరూ అనుకుంటున్నామండి. ఎందుకంటే 500 రూపాయల కాగితాలు 100 రూపాయల కాగితాలు జోలు పెట్టుకోవడం రిస్క్. అదే 500 కాగితాలు ఒక పక్కనే ఉంటుంది కాబట్టి పర్వాలేదు. అందువల్ల అంటే 500 కాగితాలు ఉంటేనే మంచిది. 2000 రూపాయలు ఎలాగో రద్దు చేశారు కాబట్టి 500 ఉంటేనే మంచిదని మేము అనుకుంటున్నామండి. ఇవాళ రేపు కూడా జరగబోతుంది. అవునండి. అయితే అక్కడ కార్యక్రమాలు మాత్రం ఎల్లు వాళ్ళందరికీ బాధలు లేకుండా చేస్తే చాలా బాగుంటుంది. భోజనాల ఏర్పాట్లు కానీ, వాళ్ళు వసతి ఏర్పాటు కానీ చేస్తే వెళ్ళే ప్రజలు కూడా బాధ లేకుండా ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాం మేము. అంతే.